హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మహాలక్ష్మి అయితే చక్రి కోసం చూసే ఎదురు చూపులు చూసి కేశవ అలాగే మాధవ చాలా సంతోషిస్తారు. అలాగే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న దూరం పోయి దగ్గరవుతున్నారని వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకుంటూ తెగ సంతోషపడిపోతారు. ఇక మహాలక్ష్మి అయితే చక్రి రాకపోవడంతో మనస్ఫూర్తిగా భోజనం కూడా చేయదు. ఇక తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. మహా అయితే అసలు ఈయన గురించి ఏమనుకుంటున్నాడు? ఇంత లేటుగానే వచ్చేది, రాను రాను ఈయనకి అస్సలు బాధ్యత లేకుండా పోయింది అంటూ మహా అయితే తన మనసులో చక్రిని తిట్టుకుంటూ ఉంటుంది. ఇంకా ఉండబట్టలేక చక్రికి ఫోన్ చేయడంతో, చక్రి ఏంటండి ఏ టైంలో ఫోన్ చేశారు, ఇంకా నిద్రపోలేదా అని అడగడంతో, అయినా మీరేంటి ఇంతవరకు ఇంటికి రాలేదు అని అడగడంతో ఒక్కసారిగా చక్రి, అయ్యో వస్తున్నానండి, ఎందుకంత కోప్పడుతున్నారు, ఇదిగో ఇక్కడే దగ్గరలో ఉన్నాను అంటూ చక్రి కాల్ కట్ చేసి, అమ్మ బాబోయ్ ఈవిడికి ఏమైంది, ఉన్నట్టుండి రుద్రకాళిగా మారిపోయింది, ఇప్పుడు ఇంటికెళ్ళాక నా పరిస్థితి ఏంటో అంటూ చక్రి అయితే తన మనసులో అనుకుంటాడు. మహా అయితే చక్రి ఇక్కడే దగ్గరలో ఉన్నానని చెప్పడంతో ఇక హడావుడిగా బయటికి వస్తుంది. ఇక బయట ముగ్గురు అన్నదమ్ములు పడుకోవడం చూసి వాళ్ళని లేపకుండా నిదానంగా బయటకైతే వెళ్తుంది. అది గమనించిన కేశవ అయితే, ఈవిడ ప్రవర్తనలో ఇంత మార్పు, చక్రిగాడి కోసం ఈవిడ ఎదురు చూడమా అంటూ కేశవ అయితే తన మనసులో అనుకుంటాడు. ఇంకా మహా అయితే చక్రి రాగానే చక్రిని చాలా ఆప్యాయంగా చూస్తుంది. చక్రి కూడా కారులో నుంచి కిందకి దిగి మహాని చూసి, ఏంటివిడ నా కోసం ఎదురు చూస్తుందా? ఒక భర్త కోసం భార్య ఎదురు చూసినట్టు ఈవిడ నిజంగా నా కోసం ఎదురు చూస్తుందా? కొంపతీసి ఈవిడ నన్ను భర్త అనుకుంటుందా, లేకపోతే తను భార్య అన్న సంగతి గుర్తుకొచ్చిందా అంటూ ఇక చక్రి తన మనసులో రకరకాల ప్రశ్నలతో మహా దగ్గరికైతే వెళ్తాడు. ఇంకా మహా అయితే, ఏంటండి ఇంత లేటు, మీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూడాలి అని అడగడంతో ఒక్కసారిగా చక్రి అయితే ఆశ్చర్యపోతూ, ఏమైందండి అలా మాట్లాడుతున్నారు, నాకు లేట్ అవుతుందని అన్నయ్యకి కేశవకి ఫోన్ చేసి చెప్పాను కదా అని అడగడంతో ఒక్కసారిగా ఇక మహా అయితే, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు, మరి మీరు నాకేం ఫోన్ చేయలేదు కదా, అయినా నా దగ్గర కూడా ఫోన్ ఉంది, అదేదో నాకే ఫోన్ చేసి చెప్పచ్చు కదా అంటూ మహా అయితే చక్రితో మాట్లాడుతుంటే ఒక్కసారిగా చక్రి షాక్ అయిపోతాడు. అయ్ బాబోయ్ ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది, వాళ్ళకి కదూ నాకు ఫోన్ చేయమంటుంది, ఏమైంది ఈరోజు ఈవిడికి అంటూ ఇక చక్రి అయితే ఆశ్చర్యపోతూ మహా వైపు చూస్తాడు. ఇక మహా, సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, మీకు భోజనం వడ్డిస్తాను అని చెప్పడంతో ఇక చక్రి, ఏమండి మీరు బాగానే ఉన్నారు కదా అని అడగడంతో ఒక్కసారిగా మహా, ఏమైంది అని అడుగుతుంటే, అది కాదు, మీరు నా కోసం ఎదురు చూడడం, అలాగే ఇప్పుడు నాకు భోజనం వడ్డిస్తానని చెప్పడం, ఇదంతా చూస్తుంటే మీకు ఏమైనా బాగోలేదేమో అనిపిస్తుంది అని అంటుంటే, చాలు ఈ టైంలో మీతో వాదించడానికి నేను సిద్ధంగా లేను, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రండి, భోజనం వడ్డిస్తాను అంటూ ఇక మహా అయితే లోపలికి వెళ్తుంది. ఇక చక్రి అయితే నీళ్ళ దగ్గరకెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉండగా ఒక్కసారిగా కేశవ మహా కనిపించకుండా బయటికి వచ్చి చక్రి వీపు మీద ఒక్కటిస్తాడు. ఒక్కసారిగా చక్రి గట్టిగా అరిచి తల పైకెత్తేసరికి కేశవ కనిపిస్తాడు. రేయ్ నువ్వా, అసలు ఏంట్రా అంటూ ఇక కేశవ మీదకి చక్రి కొడతానికి వెళ్తుంటే, రే ఆగరా, మనిద్దరం తర్వాత కొట్టుకుందాం గాని నీకు తనలో మార్పేం కనిపించట్లేదా అని అడగడంతో ఒక్కసారిగా చక్రి, అవునరా నిజమే, నువ్వంటుంటే నాకు కూడా అనిపిస్తుంది, అవును తను కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తుంది, తను వాళ్ళింటి దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి తనలో చాలా మార్పు వచ్చింది, నాకెందుకో భయంగా ఉంది, ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే చెప్పరా, తీసుకెళ్తాను, వాళ్ళు మంచి మంత్రమేసి తాయిత్తేమన్నా కడతారేమో అని చెప్పి చక్రి అయితే పిచ్చివాళ్లాగా మాట్లాడుతుంటే కేశవ, రేయ్ నువ్వు అలా మాట్లాడావంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు, రేయ్ అసలు నువ్వేం మనిషివిరా, తనను నిజంగా ప్రేమించావా
అని అంటుంటే, రేయ్ అలా అస్సలు మాట్లాడకు. ఈ చక్రి ప్రేమ నిజాయితీగా ఉంటుంది. ఈ చక్రి ప్రేమని ఇలా తప్పు పడితే నేను తట్టుకోలేను అని అంటుంటే, రేయ్ నువ్వు ప్రేమించానని 100 సార్లు చెప్పనక్కర్లేదు. కానీ తను కూడా నిన్ను ప్రేమిస్తుందేమో అనిపిస్తుంది. తనలో మార్పు చూసావుగా, నీకోసం ఎదురుచూపులు, అలాగే నీకు భోజనం వడ్డించడాలు, నువ్వు రాకపోయేసరికి తను పడ్డ కంగారు, ఇదంతా చూస్తుంటే తనెందుకో నిన్ను లవ్ చేస్తుందేమో అనిపిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రి కేశవ్ వైపు, ఏం మాట్లాడుతున్నావురా? నిజమేనంటావా అని అడుగుతుంటే, ఏమో నాకైతే అలాగే అనిపిస్తుంది. ఇకపై తన మనసులో నిజంగా నీ మీద ప్రేమ ఉందో లేదో అది తెలుసుకోవడం మాత్రం నీదే బాధ్యత అనుకుంటూ ఇక కేశవ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా చక్రి అయితే కేశవ అన్న మాటల్ని ఆలోచిస్తూ, కేశవ్ అన్నట్టుగా నిజంగానే తను ఈ మధ్య నన్ను అస్సలు కోప్పడట్లేదు. పైగా నేనేం చేసినా సరే దాన్ని సమర్థిస్తుంది. పైగా నాకు సపోర్ట్ చేస్తుంది. ఇదంతా చూస్తుంటే కేశవగడన్నట్టు నిజంగానే తను నన్ను లవ్ చేస్తుందా? అదేంటో తెలుసుకోవాలి అంటూ చక్రి లోపలికి వెళ్ళేసరికి ఇక మహా అయితే, చూడండి మీకేం కావాలో అన్నీ ఇక్కడే పెట్టాను, చప్పుడు చేయకుండా తినేయండి, మళ్ళీ పెద్ద కన్నాలేస్తారు అంటూ ఇక మహా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, అదేంటండి మీరు వడ్డిస్తా అన్నారు అని అంటుంటే, ఏంటి అంటూ ఇక మహా అయితే చక్రి వైపు చాలా కోపంగా చూస్తుంది. ఒక్కసారిగా చక్రి అర్థమైంది, మీరు నన్ను అస్సలు అలా చూడొద్దు. ఇప్పటికే మీరు నా కోసం ఎదురు చూసి మీ నిద్ర చాలా వరకు డిస్టర్బ్ అయింది. ముందు మీరు వెళ్ళి నిద్రపోండి. అన్నమే కదా, నేను వడ్డించుకుని తింటాను, పర్వాలేదు అంటూ ఇక చక్రి అయితే మహాని వెళ్ళిపోమని చెప్తాడు. ఇంకా కేశవ అయితే అది చూసి తనలో తను నవ్వుకుంటాడు. ఇక చక్రి తన మనసులో, ఇదేంటి కేశవగాడేమో ఈవిడ నన్ను ప్రేమిస్తుందేమో అంటున్నాడు, కానీ ఈవిడేంటి కనీసం నాకు భోజనం కూడా పెట్టకుండా వెళ్ళిపోయింది. మరెందుకు నా కోసం ఎదురు చూడడం? నిజంగానే నేను మొగుడన్న సంగతి గుర్తొచ్చిందేమో. ఒక భార్యగా భర్తకి దగ్గరుండి భోజనం పెట్టాలని ఆ మాత్రం ఈవిడికి తెలీదా అనుకుంటూ ఇంకా చక్రి అయితే తన చేతిలో ఉన్న ప్లేట్ని తీసుకొని భోజనాన్ని పెట్టుకోబోతుంటే మళ్ళీ మహా వచ్చి తన చేతులతో తానుగాని చక్రికి భోజనాన్ని వడ్డిస్తుంది. రే చక్రిగా, నువ్వేదనుకుంటే అది ఇట్టే జరిగిపోతుంది. నిజంగానే మహా నిన్ను ప్రేమిస్తుందేమో, అందుకే తను నీకు భోజనం వడ్డించడానికి కూడా వచ్చేసింది అంటూ చక్రి తెగ సంబరపడిపోతూ మహా వైపు చూస్తాడు. ఇక మహా, చూసింది చాలు గాని ముందు తినండి. మీరు ఎక్కడ భోజనం పెట్టుకునేటప్పుడు ఏదైనా కింద పడేస్తారేమో, మళ్ళీ పెద్ది కన్నా కేశవ నిద్రలేస్తారేమో అని ఆలోచించొచ్చి వడ్డిస్తున్నాను. సైలెంట్గా తినేసి లోపల పెట్టండి అంటూ ఇంకా మహా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఉదయాన్నే చక్రి అయితే మహా తన విషయంలో ప్రవర్తించే తీరుని గుర్తు చేసుకుంటూ తనలో తను నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా అక్కడికి వచ్చిన కేశవ, రేయ్ మరి ఎక్కువగా నవ్వుకోకు, తను చూసిందంటే ఇక ఏడిపించడం మొదలు పెడుతుంది అని చెప్పడంతో, రేయ్ తను కాదురా, నువ్వు నన్ను ఏడిపించేది. రేయ్ నువ్వు నాతో గొడవ పడితే పడతావు గాని ఇన్నాళ్ళకి నువ్వు నా గురించి తన గురించి బాగా ఆలోచిస్తున్నావు అని అంటుంటే, అంతలేదు, నేను చూసిందే మాట్లాడుతున్నాను. అయినా నువ్వు నిజంగానే తను నిన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకున్నావా అని అంటుంటే, అది తెలుసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ తను అస్సలు బయటపడట్లేదు, ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉండగా ఇక మహా చక్రి కోసం వచ్చి, చూడండి ఈ రోజు నుంచి మీరు లేటుగా రావడానికి అస్సలు వీల్లేదు. పెద్ది అలాగే కేశవ ఎప్పుడైతే ఇంటికి చేరుకుంటారో మీరు కూడా అదే టైంకి ఇంటికి వచ్చేయాలి అని చెప్పడంతో ఇక చక్రి, ఏంటండి మరి అంతలా కోపడుతున్నారు? నేనేమి చిన్నపిల్లాన్ని కాదు, అయినా నాకేమవుతుంది? నేను లేటుగా వస్తే మీకేంటండి ప్రాబ్లం అని అంటుంటే, అవును నాకే ప్రాబ్లం, ఎందుకంటే ఇప్పటికే నా వల్ల ఒకసారి చాలా పెద్ద ప్రమాదంలో పడ్డారు. మళ్ళీ అటువంటి ప్రమాదంలో పడకుండా ఉండడం కోసమే మీ విషయంలో నేను
జాగ్రత్త పడుతున్నాను అంతే అంటూ ఇక మహా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి మీ వాళ్ళు నన్నేమన్నా చేస్తారన్న భయంతో నా మీద ఇంత కేర్ చూపిస్తున్నారా? అంటే ఇదంతా నా మీద ప్రేమతో కాదా అంటూ చక్రి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక కేశవ, రేయ్, మనసులో అనుకోవాల్సినవి పైకే అనేసావు, పోనీలే బాధపడకు అంటూ ఇక కేశవ అయితే చక్రిని ఓదార్చుతూ సరదాగా ఎగతాళి చేస్తాడు. ఇది ఇలా ఉండగా ఇంకా మాధవ్ అయితే అమ్మ మహా అని పిలవడంతో చెప్పండి పెద్ది అనుకుంటూ మహాలక్ష్మి బయటకు వస్తుంది. చూడమ్మా, మీకు కావలసినవన్నీ అక్కడ వండి సిద్ధంగా పెట్టాను, నేను సైడ్కి వెళ్తున్నాను అంటూ ఇక అక్కడి నుంచి పెద్ద అయితే వెళ్ళిపోతాడు. ఇంకా కన్న, కేశవ అలాగే చక్రి కూడా వాళ్ళ వాళ్ళ పనులకైతే వెళ్ళిపోతారు. ఇక ఇంతలో నారాయణ అయితే ఇంటికొస్తాడు. నారాయణని చూసిన మహా నారాయణతో మాట్లాడుతూ నేను మిమ్మల్ని ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అని చెబుతుంటే ఇక నారాయణ ఏంటమ్మాది, దేని గురించి అని అడుగుతుంటే మళ్ళీ మీరు నా మీద కోపడకూడదు అని అంటుంటే ఎక్కడైనా అమ్మ మీద కొడుకు కోపడతాడా చెప్పమ్మా అని అడగడంతో అది కన్నా వల్ల అమ్మ ఎక్కడుంది అని అడగడంతో ఒక్కసారిగా నారాయణ అదిగో మళ్ళీ అదే ప్రశ్న, చూడమ్మా నాకు వాళ్ళమ్మ ఎక్కడుందో ఎక్కడికెళ్ళిందో ఏ మాత్రం కూడా తెలీదు, ఇక ఈ విషయం గురించి నా దగ్గర మాట్లాడద్దు అంటూ ఇక నారాయణ అయితే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక మహానారాయణకి అడ్డంగా నుంచుని అసలు మీరేదో నిజాన్ని దాచిపెడుతున్నారని నాకు అర్థమైంది, అదేంటో చెప్తారా లేదా అంటూ ఇక మహా అయితే నారాయణ్ని అడుగుతూ ఉండగా ఇంతలో చక్రి అయితే అక్కడికి వస్తాడు. ఒక్కసారిగా చక్రిని చూసి మహాలక్ష్మి ఇదేంటి ఈయన మళ్ళీ వస్తున్నారు అంటూ ఇక మహా అయితే చక్రి దగ్గరికి వెళ్తుంది. ఇక చక్రి అయితే ఏవండి అర్జెంటుగా రెడీ అవ్వండి, మిమ్మల్ని ఒక దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పడంతో ఇక చక్రి అన్న మాటలకి మహా ఆశ్చర్యంగా చక్రి వైపు చూస్తుంది. ఇక నారాయణ చెప్తున్నాడుగా వెళ్ళి రెడీ అవ్వు అంటూ అక్కడి నుంచి నారాయణ వెళ్ళిపోతాడు. ఇక మహా అయితే ఎక్కడికండి, అయినా మీరు మీ డ్యూటీకి వెళ్లకుండా ఇప్పుడెందుకు వచ్చారు, నన్నెందుకు పిలుస్తున్నారు అని అంటుంటే అయ్యో మీరు మీ సొంత జాబ్ చేయాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు కదా, అందుకే మీకు ఈరోజు ఉద్యోగం వచ్చేలా చేయడానికే నేను వచ్చాను అని అంటుంటే ఇక మహా చక్రి వైపు కోపంగా కింద నుంచి పై వరకు చూస్తుంది. ఏమండి మీకు దండం పెడతానండి, నా మాట నమ్మండి, మీరు త్వరగా రెడీ అయ్యి మీ డిగ్రీ సర్టిఫికేట్స్తో వస్తే మనం ఒక దగ్గరికి వెళ్దామంటూ ఇక మహా చక్రి మాట్లాడిన మాటలకి మహా ఫ్రెష్ అయ్యి డిగ్రీ సర్టిఫికేట్స్ తీసుకుని ఇక చక్రి దగ్గరికి వస్తుంది. ఇక చక్రి అయితే మహాని తీసుకుని అక్కడి నుంచి తన స్నేహితుడి ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక అక్కడ మహాలక్ష్మిని డ్రాప్ చేస్తాడు. ఒక్కసారిగా మహా ఏంటి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు అంటే మళ్ళీ నాకు ఉద్యోగం ఇస్తానని నమ్మించి మళ్ళీ నన్ను బాధ పెడతారా అని అంటుంటే ఏవండి ఇంతవరకు నన్ను నమ్మారు, ఈ విషయంలో మీకు నా మీద ఎందుకండి నమ్మకం కలగట్లేదు, చూడండి మీరు లోపలికి వెళ్ళండి, బయటకి సంతోషంగా వస్తారు అంటూ ఇక చక్రి అయితే మహాని బలవంతంగా లోపలికి పంపిస్తాడు. ఇక మహాని చూసిన ఆ సెక్యూరిటీ అమ్మా మహాలక్ష్మి అంటే మీరేనా, బాస్ మీకోసమే ఎదురు చూస్తున్నారు, లోపలికి వెళ్ళండి అంటూ ఇక మహాని లోపలికి పంపిస్తారు. ఇక అతనైతే మహా దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ తీసుకుని మహాని ఇంటర్వ్యూ చేసి తనకి ఒక మంచి జాబ్ అయితే ఇస్తాడు. ఒక్కసారిగా మహా షాక్ అయిపోతుంది, ఎందుకంటే తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయని జాబ్, తను ఎప్పటి నుంచో కోరుకుంటున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ తనకి రావడం అనేది మహాకి ఊహించని ఆనందాన్నిస్తుంది. ఇక మహా అయితే ఆ జాబ్ వచ్చిన ఆనందంతో ఫైల్ తీసుకుని చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ ఇక చక్రి కార్ దగ్గరికి వస్తుంది. అప్పటికే చక్రి కార్లో నిద్రపోతూ కనిపిస్తాడు. ఇక మహా చప్పుడు చేయకుండా వెళ్లి చక్రి పక్కన కూర్చుని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా కళ్ళు తెరిసిన చక్రి మహాని చూసి ఏంటండి ఏమైందండి, జాబు వచ్చినట్ట రానట్ట, మీరేం మాట్లాడకుండా ఇలా వచ్చి దేవుణ్ణి దండం పెట్టుకుంటే నేనేమనుకోవాలండి అంటూ ఇక చక్రి మహాని అడుగుతుంటే ఒక్కసారిగా మహాలక్ష్మి గట్టిగా అరిచి చక్రిని హత్తుకుంటుంది. ఒక్కసారిగా చక్రికి దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి ఈవిడ ఇలా చేస్తుంది, ఎవండి
వదలండి, ఎవరన్నా చూస్తే బాగోదండి అంటూ చక్రి మాట్లాడుతూ ఉంటే, పర్వాలేదు, ఎవ్వరు చూసినా పర్వాలేదు, ఈరోజు నా సంతోషాన్ని ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అంటూ ఇంకా మహా అయితే చక్రిని మరింత గట్టిగా హక్ చేసుకుంటుంది. ఒక్కసారిగా చక్రి కూడా మహాని హక్ చేసుకోబోతుంటే ఇక మహా చక్రిని వదిలిపెట్టి, ఏవండి, మీరన్నట్టుగానే ఈ జాబ్ నాకే వచ్చింది. ఇన్నాళ్ళ నుంచి నేను దేనికైతే ఎదురు చూస్తున్నానో అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్ నా చేతిలోకి వచ్చింది. నాకు జాబ్ వచ్చేసింది అంటూ గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి మాటలకి చక్రి కూడా చాలా ఆనందపడతాడు. ఇక మహాకి కంగ్రాట్స్ అయితే చెప్తాడు. మహాలక్ష్మి అయితే చక్రితో, ఏమండి, నాకు జాబ్ ఇప్పించినందుకు థ్యాంక్ యూ అండి. ఈ విషయాన్ని అర్జెంటుగా పెద్దితో చెప్పాలి. ముందు మనం పెద్ది పనిచేసి సైడ్ దగ్గరికి వెళ్ళాలి అంటూ ఇక మహా అయితే స్వీట్ బాక్స్ తో ఇంకా మాధవ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే మాధవ అలాగే తన స్నేహితుడు బాంసీ చెల్లెలు మనీషా కలిసి కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. ఇక మహా స్వీట్ బాక్స్ తో పెద్ది అనుకుంటూ లోపలికి వెళ్ళేసరికి, ఇదేంటి మహా గొంతులా వినిపిస్తుంది, అమ్మా మహా అంటూ ఇక మాధవ అయితే మహాలక్ష్మి వైపు చూస్తాడు. ఇక మహాలక్ష్మి అయితే, పెద్ది, నిజంగా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నా నా కల నిజమవబోతుంది. నాకు ఉద్యోగం వచ్చింది అంటూ తన చేతిలో ఉన్న స్వీట్ ని వాళ్ళందరికీ ఇస్తుంది. ఇక మాధవ అయితే, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, ముందు ఆ స్వీట్ ని అదిగో అందరికీ ఇవ్వు అంటూ బాంసీకి అలాగే ఇక మనీషాకు కూడా ఇవ్వమంటాడు. ఇక వాళ్ళకు కూడా స్వీట్ పెడుతుంది. అలాగే పక్కన ఉన్న మనీష అయితే ఎవరు తను అంటూ ఇక తన భాషలో అడగటంతో ఇక తను మహాలక్ష్మి నా తమ్ముడి భార్య అంటూ మాధవ చెబుతూ ఉంటే మహా కూడా సంబరపడిపోతుంది. ఇదేంటి అన్నయ్య నా భార్యని చెప్పినా సరే ఈవిడికి కోపం రాలేదు అంటే ఈవిడ నిజంగానే నన్ను భర్తగా ఒప్పుకుందా అన్నట్టుగా ఇక చక్రి కూడా తన మనసులో అనుకుంటాడు. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.